అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4th క్లాస్ డే 1 ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రామ్ డే 1 యొక్క యాక్టివిటీస్ చూడబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు. హ్యాపీ స్టార్ట్ డే 1 గో విత్ ఆల్ఫాబెట్ A to H. Learning outcomes. Learners will be able to recognize and identify letters of the alphabet A to H. A to H వరకు నెంబర్స్ రికగ్నైజ్ చేయగలగాలి. అసోసియేట్ ద కరెక్ట్ సౌండ్స్ విత్ ఈచ్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్కు సంబంధించి A to H వరకు లెటర్ సౌండ్స్ను కూడా మనం గుర్తించేటట్లు చేయాలి. సీక్వెన్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ కరెక్ట్లీ. ఇక్కడ A to H వరకు కరెక్ట్గా రాసే విధంగా కూడా మనము పిల్లల చేత చేయించాలి. యాక్టివిటీ 1 ఇంట్రడ్యూస్ లెటర్స్ యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. మనము ఫ్లాష్ కార్డ్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ చూపించి పిల్లలకి లెటర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ లెటర్స్ రిసైట్ అండ్ డ్యాన్స్. ఇక్కడ ఒక రైమ్ ఇచ్చారు. ఆ రైమ్ ప్రకారం మనము యాక్షన్ చేస్తూ పాడాలి. చూడండి, ఇక్కడ A is for arrow, arrow. B is for book, book. C is for carrot, carrot. D is for dance, dance. E is for egg, egg. F is for fish, fish. G is for glass, glass. H is for house, house. ఈ విధంగా మనము లెటరు అదేవిధంగా అది ఎలా సౌండ్ ప్రొనౌన్సియేషన్ సౌండ్ కూడా మనము పలికి పిల్లల చేత ఫాలో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెటర్స్ లెర్న్. డిసిప్లే ద ఫాలోయింగ్ చార్ట్. సే ఈచ్ లెటర్ అలౌడ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిపీట్ ఇట్. మనము ఈ లెటర్స్ని మనం పలికిస్తూ పిల్లల చేత పలికించాలి, రిపీట్ చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ 2 వచ్చేసరికి లెటర్స్ అబ్జర్వ్. డిసిప్లే ఫ్లాష్ కార్డ్స్ A to Z ఇన్ బోత్ అప్పర్ అండ్ లోయర్ కేస్ యూజింగ్ పిక్చర్స్ రిలేటెడ్ టు దీస్ లెటర్స్. ఇక్కడ మనం ఫ్లాష్ కార్డ్స్ A to H వరకు క్యాపిటల్ లెటర్స్ అలాగే స్మాల్ లెటర్స్ని చూపిస్తూ దానికి సంబంధించిన రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ కూడా చూపిస్తే పిల్లలకి అర్థమవుతుంది. లెటర్స్ ఇంట్రడ్యూస్ ఈచ్ లెటర్ విత్ అట్లీస్ట్ 2-3 వర్డ్స్. ప్రతి లెటర్కి సంబంధించి 2-3 వర్డ్స్ చెప్పి ఆస్క్ ద స్టూడెంట్ టు లిజన్ అండ్ రిపీట్. పిల్లలకు మనము ఏకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏకి సంబంధించి యాపిల్, యాంట్, యాక్స్ ఈ విధంగా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల ఆ సౌండ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. లెటర్స్ టు మేక్ ద స్టూడెంట్స్ ప్రొనౌన్స్ విత్ కరెక్ట్ సౌండ్ ఆఫ్ ఈచ్ లెటర్. ప్రతి లెటర్కి సంబంధించిన సౌండ్ని మనము ఇంట్రడ్యూస్ చేయాలి. లెటర్స్ రైట్ మోడల్ ఈచ్ లెటర్ యూజింగ్ ఇన్ ఇండెక్స్ ఫింగర్ బై వే ఆఫ్ tracing in the air and ask students to observe and do the same. మనము గాల్లో మన ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ ఆ లెటర్స్ రాసి ఆ లెటర్ ఏం రాస్తున్నామో పిల్లల చేత ఐడెంటిఫై చేయించాలి. దానివల్ల పిల్లల యొక్క రికగ్నిషన్ పవర్ పెరుగుతుంది. పిల్లలు ఆ లెటర్ ఏంటో గుర్తిస్తారు. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీ 1 separate the alphabet as capital letters and small letters. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఇచ్చారు. అందులో మనము డివైడ్ చేసి ఈ బాక్స్లో రాయాల్సి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ యాక్టివిటీ 2 రైట్ ద క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సర్కిల్. 1 is done for you. ఇక్కడ క్యాటర్ పిల్లర్ బొమ్మ ఇచ్చారు, అందులో సర్కిల్స్ ఉన్నాయి. స్మాల్ లెటర్స్ పైన బొమ్మలో, కింద బొమ్మలో వచ్చేసరికి స్మాల్ లెటర్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 3 కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. ఇక్కడ ABCDEFGH వరకు ఇచ్చారు. స్మాల్ లెటర్స్ కూడా H వరకు ఇచ్చారు. వీటిని మనము ఆ లైన్స్లలో ట్రేస్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా పిల్లలకి సంబంధించిన యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. డే 1కి సంబంధించి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.